చెప్పినా కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్లో కూడా కాంగ్రెస్ ఉంది. ఒకసారి ఎన్ని మొత్తం ఓవరాల్గా 4 రౌండ్లు పూర్తయ్యేసరికి 9147 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తోంది. ఇది 4 రౌండ్లు పూర్తయ్యేసరికి 4 రౌండ్లో 2 షేక్పేట్, 2 వెంగళరావు నగర్ ప్రస్తుతం కొనసాగుతోంది. రహమత్ నగర్ డివిజన్కి సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ, దీంట్లో కూడా కాంగ్రెస్ పార్టీ ముందు కొనసాగుతోంది. సో 4 రౌండ్లు పూర్తయ్యేసరికి 9147 మెజార్టీ కనిపిస్తోంది. వైద్య సతీష్ గారు, 9147 మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి. రహమత్ నగర్ కౌంటింగ్ స్టార్ట్ అయింది. సో మీ అభిప్రాయం ఏంటి? ఇంకా రౌండ్స్ ఉన్నాయి కదా, ఆ రౌండ్లలో నెట్ నడుస్తుంది. ప్రజల్ని ఇప్పుడు వాళ్ళ మెజారిటీ సాధించిన కష్టం చెప్పలేం కదండి. ఒక్క దానిలోనే మనకు 2వ రౌండ్ 3వ రౌండ్ కొంత డిఫరెన్స్ వచ్చినప్పుడు ఏం లేదు. ఇప్పుడు అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే కాంగ్రెస్ లీడ్, అక్కడ కూడా లీడ్ వచ్చినప్పుడు కూడా నేను అదే చెప్తున్నానండి. మేము ఇప్పుడు చెప్పింది కాదు కదా ఎలా ఓడిపోతామన్నా. సరే, వాళ్ళకి ఏం ఫ్యాక్టర్, ఈ రిజల్ట్ రావడం వాళ్ళకి ఏం ఫ్యాక్టర్ ఒకటండి. మా కాంగ్రెస్ వాళ్ళకు దొంగ ఓట్లు అనేవి సహకరించినాయి. అదే ఎలక్షన్ కోడ్లో పెట్టుకొని ఎలక్షన్ కోడ్లో మైనారిటీ వాళ్ళకు మంత్రి పదవులు ఇవ్వడం, భయభ్రాంతులు చేయడం. మీరు ప్లీజ్, నేను దయచేసి ఏమంటున్నా అంటే ఒకసారి మాట్లాడాల్సి వస్తుంది. గత హిస్టరీ కూడా మాట్లాడాల్సి జరిగింది. మీరు చెప్తున్నట్టుగా తెలంగాణకి దిక్సూచి లేకపోతే సూక్తి ఐకాన్ అనేటువంటి కేసీఆర్ ని ఫాలో అవుతున్నారేమో ఒక రకంగా. ఎందుకంటే మీరు హుజరాబాద్ లో అక్కడ గౌడన్నలు వచ్చి మాకు ఇది కావాలనగానే వాళ్ళకి భవనం శాంక్షన్, ఎలక్షన్ కోడ్ ఎట్లా శాంక్షన్ అయింది? ఎలక్షన్ కోడ్ ఎట్లా శాంక్షన్ అవుతుంది? మంత్రి పదవి అంటే అది మ్యాండేట్, మంత్రి పదవి ఇవ్వాలనుకుంటే మీరు వస్తున్న రిజల్ట్ బట్టి చూసినా 2 ఏళ్ల కాలంలో వాళ్ళకి ఎంత వ్యతిరేకత ఉంది ఇక్కడ కూడా కనబడతా ఉంది. ప్రజలు బీఆర్ఎస్ పార్టీ కూడా పట్టం కడతా ఉన్నారు. ఇప్పుడు అక్కడ మీరు కనబడుతున్న మార్కెట్ 30 సిట్టింగ్ స్థానం కరెక్ట్ అండి. ప్రభుత్వంలో ఉండి వీళ్ళందరూ రాష్ట్రం అంతా జూబ్లీహిల్స్ మీద పడి ఒక ఆడబిడ్డను ఓడించడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేసి 100% దొంగ ఓట్లు ఉన్నాయి. భయభ్రాంతులకు గురి చేసిరు, రౌడీలు తిరిగిర్రు. అక్కడ ఎవరిని కూడా ఓటింగ్ కేంద్రాల దగ్గర ఎవరిని కూడా ఉండలేని పరిస్థితి, అందరినీ తరిమికొట్టే పరిస్థితి. ఒకవేళ కూర్చొని వాళ్ళు చెప్పినా కూడా మీరెట్లు ఉంటారు, చూస్తాం మీ సంగతి, మేము గెలిచినా కదా మీ సంగతి చూస్తామని భయభ్రాంతులకు చేసే పరిస్థితి. ఇట్లాంటి ఆడబిడ్డల్ని కూడా, ఆడవాళ్ళని కూడా మొన్న అక్కడ కృష్ణానగర్లో వెంకటగిరిలో ఆడవాళ్ళు కూడా ఏందమ్మా మీరు ఇక్కడ ఎట్లుంటారని చెప్పి భయభ్రాంతులకు చేసిన సందర్భం. ఇంత అన్యాయంగా ఎలక్షన్ జరిగితే, ఇంత దారుణంగా ఆడబిడ్డ రోడ్డు మీద కూర్చొని దొంగ ఓట్లు వేస్తున్నారని యూసుఫ్లో చూస్తే అరెస్ట్ చేస్తున్న సందర్భం చూస్తా ఉన్నాం. ఇంత దారుణంగా ఎలక్షన్ రద్దు చేయాలని చెప్పి కూడా మాగంటి సుంతమ్మ చెప్పిన అని చెప్తా ఉన్నాము. ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఇంత దారుణంగా దౌర్జన్యంగా ఎలక్షన్ జరిగింది. దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం జరిగింది. దొంగ ఓట్ల ప్లేస్ అయినా కాంగ్రెస్ పార్టీకి మెజారిటీలో బీఆర్ఎస్ పార్టీ మాటల్ని మీరు ఏకీభవిస్తారా? రాజకీయ పార్టీ అన్నాక రాజకీయ విమర్శలు చేస్తారా? అది మనం అది ఇన్విటబుల్ జరుగుతుంటుంది. కానీ అసలు విషయం ఏంటంటే అసలు జూబ్లీహిల్స్ ప్రజల గురించి ఎవరు పట్టించుకున్నారు ఈ ఎలక్షన్లు అనేది అది ఇంపార్టెంట్. ఎందుకంటే 100కు 200 వచ్చినాయంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు జూబ్లీహిల్స్లో ప్రజల సమస్యలు ఎట్టిపోయినాయి. స్టార్టింగ్లో మాట్లాడారు జూబ్లీహిల్స్కి అది చేస్తాం ఇది చేస్తామని, కానీ ఒక 1 వీక్ దాటిన తర్వాత ఇంకా టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ లాగా, కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి లాగా ఎలక్షన్ తీసుకెళ్లారు తప్ప ఈ ఎలక్షన్ జరిగితే జూబ్లీహిల్స్కి ఏం జరుగుతున్న విషయంలో ఎవరికి క్లారిటీ ఉంది? ఇప్పటికి నేను జూబ్లీహిల్స్ ఓటర్ని కూడా, నా ఇంటి ముందు రోడ్డు అట్లే ఉంది ఈ రోజు కూడా. నేను ఓటర్ని, నేను జూబ్లీహిల్స్ ఓటర్ని. నా అపార్ట్మెంట్లో 500 ఓట్లు ఉన్నాయి, 200 మంది ఓటేసారు, 300 మంది ఓటింగ్కి రాలేదు. అట్లాంటి టైంలో 100కు 200 పడుతుందంటే ప్రజలకు ఏమాత్రం ఆసక్తి ఉంది జూబ్లీహిల్స్ మీద? 4 లక్షల ఓటర్లకి 194 పోలైన వెంటనే మనకు అక్కడే తెలుస్తుంది. సార్ ఇదేం కొత్తగానా అంటే హైదరాబాద్లో ఇదేం పాత విషయమే, తక్కువ పోలింగ్ జరగటం అనేది. కానీ ఈ పర్టికులర్ విషయంలో ఇంత నెక్ టు నెక్ తెచ్చి 2 పార్టీలు ముఖ్యమంత్రి గల్లీలు తిరిగిన తర్వాత కూడా ఓటర్లు 2 లక్షల మంది రాలేదు. ఒకటి, అసలు ఈ జూబ్లీహిల్స్ ఎన్నిక వస్తే ఏం జరుగుతుంది? రాష్ట్రంలో ఏమన్నా ప్రభుత్వాలు మారిపోతాయా, పదవులు మారిపోతాయా అంటే ఏం జరగదు. అలాంటి పరిస్థితుల్లో 100కి 200 రావడం చాలా సిగ్నిఫికెన్స్. ఏది అదే 2 రౌండ్లకే మనకు అది కూడా చూస్తున్నాం. ఇంకా ఒకసారి పుష్పలే గారు మాట్లాడతారు. పుష్పలే గారు, 100కి 200 ఓట్లు వచ్చినాయి. ఫైనల్ గా 4 రౌండ్లు పూర్తయ్యేసరికల్లా మీ మెజార్టీ 9147. సో ఇంకా బీఆర్ఎస్ పార్టీ విశ్వాసం వ్యక్తం చేస్తోంది. మొదటి నుంచి మీరు చెప్తూనే ఉన్నారు సమాధానం, వాళ్ళు అదే రేజ్ చేస్తున్నారు. దొంగ ఓట్లు రిగ్గింగే కారణం అంటున్నారు. కాసేపు పక్కన పెడదాం. 200 ఓట్లు 100కి రావడం ఏంటి? అదే నేను ఒక పాయింట్ అడుగుతాను. జూబ్లీహిల్స్ గురించి ఏమీ మాట్లాడలేదంటున్నారు. అసలు నేను ఈ జనాలు, జూబ్లీహిల్స్ లో ఉన్న జనాలు విఘ్నులు అనే వాళ్ళు అసలు నిజంగా సిటీలో ఎప్పుడు చూసినా కూడా ఓటు పర్సంటేజ్ తక్కువ ఉంటదండి. అసలు వీళ్ళు ఎందుకు దాన్ని అంత నెగ్లిజెన్స్ ఓట్లు వేయడానికి నిర్లక్ష్యం చేస్తున్నారో అర్థం కావట్లేదు. మీకు ఏదైనా ఇప్పుడు పేదవాడు అట్లా చేశారంటే వాళ్ళకి చదువు లేదనుకోవాలి, వాళ్ళకి అమాయకత్వంలో అనుకోవాలి. మీ డబ్బులున్న వాళ్ళు, హైఫై సొసైటీ వాళ్ళు, ఇప్పుడు మేము ఎంతో మందికి హెల్ప్ చేశాము. ఇవి నాకు ఇంతకుముందు సమాచారం వచ్చింది, ఆ షూటింగ్స్ ల కోసమే వెళ్ళిపోయారంట.
ఆ సినిమా వాళ్ళ గురించి పాపం ఆయన ఎంత పని చేశారు వాళ్ళు, వాళ్ళకి సంబంధించి అట్లా కొంతమంది రాకపోవడం. అసలు ఈ పర్సంటేజ్ చూడండి, 60-70% రాక ఎప్పుడు కూడా సిటీలో సంబంధించిన ఓటింగ్ పర్సంటేజ్ చూస్తే తక్కువే ఉంటుంది. అంటే వీళ్ళేం అతి మేధావులా, లేకపోతే నాకు గనక నిజంగా ఒక్కరోజు గనక పవర్ ఇస్తే నిజంగా చెప్తున్నా ఈ ఓటు వేయాలని అందరినీ తీసి అవతల పడేసి మొత్తం అంతా సోషల్ బైకాట్ చేసి వాటరు, కరెంటు అన్ని ఫెసిలిటీస్ కట్ చేసి పడేయాలండి ఓట్లు వేయని వాళ్ళకి. మనతో పాటుగా కంబలపల్లి కృష్ణ గారు అని చెప్పి అనలిస్ట్, ఆయన ఓటా అనేటువంటి ఒక సర్వే సంస్థకు అధినేత ఆయన. సో ఆయన ఉండే అపార్ట్మెంట్ లో 500 మంది ఉంటే 200 మంది ఓటింగ్ పోయారంట, 300 మంది ఓటింగ్ చేయలేదంట. ఒకటి ఆయన అన్న దాంట్లో కూడా కొంతమంది కొంచెం మాకేమొస్తుంది, ఏమి జరగట్లేదు అని అనుకున్నప్పుడు మరి ఇదే 300 మంది అప్పుడు ఎలా హయ్యర్ మెజార్టీస్ ఇచ్చి టీఆర్ఎస్ వాళ్ళని గెలిపించారు? నోటాలో ఉన్న వాళ్ళు కూడా వేశారు కదా, మరి దానికి సమాధానం చెప్పమనండి వాళ్ళని కూడా. అంటే ఒక పార్టీ మీద ఇంట్రెస్ట్ ఒక పార్టీతో ఉన్నది, రెండో పార్టీకి లేకపోవడం ఏంటి? అసలు ఆ సీట్ ఎవరిదండి? అసలు బీఆర్ఎస్ సీటు. కాంగ్రెస్ పిల్లోడు నిలబడ్డాడు, 2 సార్లు ఓడిపోయాడు. సరే 3వ సారి గవర్నమెంట్ లో మేమున్నా కూడా మాకు గెలుపు ఓటములు కాకపోయినా ఇప్పుడు ఆ యువకుని పెట్టాలి, లోకల్ని గెలిపించాలి, బీసీ నాయకుడు గెలిపించాలి అనేది ముఖ్యమంత్రి ఆశయం మాకు. సో దీని నోటా వాళ్ళు మరి అంత మేధావులైతే ఆ 10 సంవత్సరాల కాలంలో ఏ కాలనీ నుంచి కూడా ఏమి జరగలేదనేది వాళ్ళు ఏమైనా నిక్షిప్తంగా కానీ లేకపోతే ఒక రిపోర్ట్ రూపంలో కానీ ఒక కాలనీ వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చిన దాఖలాలు ఏమైనా చూపించామనండి మాకు? వెళ్ళి ఎప్పుడైనా ముఖ్యమంత్రిని కలిసారా, లేకపోతే కేటీఆర్ని కలిసారా, హరీష్ రావుని కలిసారా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ని కలిసారా, మంత్రులను కలిసారా? వీళ్ళకి అవకాశం ఉండిందా అప్పుడు? ఇప్పుడు మాట్లాడితే నోటా గురించి అన్ని ఓట్లు పడ్డాయి అంటే ఆ నోటా ఉన్న వాళ్ళతోటే ఇప్పుడు ప్రాబ్లం మనకి. అసలు వాళ్ళే కరెక్టే, విఘ్నులు అనేవాళ్ళు, ఇంటెలెక్చువల్ అనేవాళ్ళు కరెక్ట్ గా ఉంటే ఈ డెమోక్రసీ సిస్టమ్ ఇంట్లో కూర్చొని జడ్జిమెంట్లు ఇవ్వడం కాదండి, బయటికి రావాలా. నీ కాళ్ళకి ఏమొచ్చింది కాదు, ఇతరులకు కూడా ఏం చేయాలన్నది సొసైటీకి కొంత సమయాన్ని ఓటు గురించి ప్రయారిటీ ఇచ్చి వెయ్యండి అమ్మా అని చెప్పగలగాలి. ఓటు వెయ్యకుండా మేము ఇంట్లో కూర్చున్నాము అని అంటే అసలు ఆ 300 ఓట్లు కూడా తీసి పడేయాలన్న ఉన్న వాళ్ళకి సోషల్ బైకాట్ చేయాలి. నన్ను అడిగితే, నన్ను వాళ్ళు తిట్టుకున్నా సరే, నన్ను ఏమనుకున్నా సరే. ఎలా ఓటైన వాళ్ళ సంగతి మనం పక్కన పెడితే, కమింగ్ బ్యాక్ టు రిజల్ట్ లో మీకు 4 రౌండ్స్ పూర్తయ్యేసరికల్లా కాంగ్రెస్ పార్టీ మెజార్టీ కనిపిస్తుంది. 5th రౌండ్ రహమత్ నగర్ లో కూడా కాంగ్రెస్ పార్టీ లీడ్ లో ఉంది. సో ఈ రిజల్ట్స్ ఇంపాక్ట్ ఇంకా కంటిన్యూ అవుతుందా? ఇంకా మెజార్టీ పెరగొచ్చు అంటారా? బీజేపీ చాలా అటర్ ఫ్లాప్ అయిపోయింది. బీజేపీ నాకు తెలిసి బీజేపీ మా దృష్టిలో లేదు, 0 వదిలేసేయండి. మాకున్నది మీరు అన్నట్టుగా బీఆర్ఎస్ ఆ సీటు అక్కడ ఉంది కాబట్టి ఆమె భర్త చనిపోయిన ఒక మహిళలని సెంటిమెంట్ తో మమ్మల్ని వాడుకుందామని చూశాడు జనాలని. సో అది కాకుండా ఈ రోజు బీజేపీగా తెలుగుదేశం బీజేపీయా బీఆర్ఎస్ అనేది చూడలేదు జనాలు. ఆ పిల్లోడిని కూడా చూశారు, ఎక్కువ పర్సెంటేజ్ ఆ పిల్లోడు చూశారు. అలాగే రేవంత్ రెడ్డి గారి పనితీరును, ఎంత కష్టపడుతున్న తీరును, అలాగే రికమెండ్ చేసిన దాన్ని పార్టీ ఓన్ చేసి చెప్పిన దాన్ని కూడా అది కూడా గమనించారు. సో ఇవన్నీ కూడా ప్లస్ ఆడనేది కానీ పెద్ద మెజారిటీ వస్తుంది, మేము ఎంత వస్తుంది అని మాత్రం నేను చెప్పలేదు. నవీన్ యాదవ్ 40-50 వేలు ఎక్స్పెక్ట్ చేయడంలో ఆయన కష్టపడిన తీరు కాబట్టి, 2 ఏళ్ల నుంచి శ్రమ చేస్తున్నాడు, 2 సార్లు నుంచి కాబట్టి అబ్బాయి చెప్పాడు. కానీ నాకు నేను సీనియర్ గా నేను చెప్పేది ఏంటంటే, ఏది మెజారిటీ అనేది క్రైటీరియా కాదు. ఒక స్ట్రాంగ్ దొంగలని ఓడగొట్టాలంటే ఎంత కష్టమైన పని అండి, అంత స్ట్రగుల్ చేశారు. సో దొంగలే ఈ రోజు మాట్లాడుతున్నారు, దోచుకున్న వాళ్ళే మాట్లాడుతున్నారు, ప్రజలు నష్టం చేసిన వాళ్ళే మాట్లాడుతున్నారు, ఫేక్ వాళ్ళే మాట్లాడుతున్నారు. ఏమండి ఒక నిమిషం, బీజేపీ సెంట్రల్ మినిస్టర్ ఉన్న కిషన్ రెడ్డి ఏం తీసుకొచ్చాడు ఫండ్స్ అడగమనండి, ఈ రాష్ట్రానికి ఏం తెచ్చాడు చెప్పమనండి. ఎలక్షన్ లో రాగానే బొట్టు పెట్టుకొని జనాల దగ్గరికి వెళ్ళేసి మతాన్ని గురించి హిందూ అంటే మైనార్టీలు అసలు బుద్ధున్న వాళ్ళు ఎవరు వేయకూడదు. మరి మాకు వేసిన దాంట్లో పర్సెంటేజ్ తక్కువైనా మేమేం వాళ్ళని ఏం అనటం లేదు. కొంత వీళ్ళు మ్యానిపులేట్ చేసి ఉంటారేమో, వీళ్ళు చేసిన ఇన్ఫ్లుయెన్స్, ఎందుకంటే దోచుకునే డబ్బులు బాగా ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఒకసారి బీఆర్ఎస్ అభిప్రాయం తీసుకుంటారండి. బీఆర్ఎస్ పార్టీగా రహమత్ నగర్ కూడా స్టార్ట్ అయిపోయింది. రహమత్ నగర్ సంబంధించి మరి కాసేపటి రిజల్ట్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఓవరాల్ గా 9,147 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పోలయ్యాయి, మెజారిటీ ఉంది. ఇంకా 6 రౌండ్లు మిగిలి ఉన్నాయి. సో ఆల్మోస్ట్ 5 రౌండ్స్ అయిపోయినట్టే. ఇక రహమత్ నగర్ మరి కాసేపటి రిజల్ట్ వచ్చేస్తుంది. 5 రౌండ్స్ అయిపోయేసరికి వాళ్ళ మెజారిటీ 10,000 దాటిపోయింది. ఇంకా ఈ 5 రౌండ్స్ లో మీరు 10,000 ఓవర్కమ్ చేసే అవకాశం ఉంది. 10,000 రీచ్ అవ్వాలి, మళ్ళీ మీకు ఎంతో కొంత మెజారిటీ రావాలి. అవకాశం ఉంటుందా? అవకాశం ఉంటుంది. 5 రౌండ్లే పూర్తయినాయి. 5